ఇప్పుడే వచ్చేసి 'మత్తు వదలరా 2' మూవీ అయితే చూసాను. సో, కామెడీ పరంగా అయితే మీకు ఖచ్చితంగా మూవీ అయితే ఎంటర్‌టైన్‌మెంటే చేస్తది. బట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనంగానే కొంచెం మూవీ అనేది స్లో అయింది. అది కూడా సెకండ్ హాఫ్‌లో. ఎందుకంటే 'మత్తు వదలరా 1'లో వచ్చేసి మనకు స్టోరీ అనేది చాలా ప్రీ బిల్డ్‌గా అయితే రాసుకున్నారు. సో, మనకు ట్విస్ట్ అండ్ టర్న్స్ అని మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేం. అలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి. అండ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. బట్ దీంట్లో కామెడీ ఓకేగానే ఉంది గానీ, బట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది సెకండ్ హాఫ్‌లో మనకు గ్రిప్పింగ్ అనేది అసలు లేదు. సో, మూవీ వచ్చేసి కామెడీ పరంగా అయితే మీకైతే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తది. బట్ మిగతా విషయాల్లో మూవీ అంటే కొంచెం స్లో అయ్యి ఉంటది. అండ్ ఆ సీరియల్ ప్రూఫ్ కూడా నాకంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. అంతేగాని ఇంకా మిగతా విషయాల్లో మూవీ కొంచెం స్లో అయ్యింది. బట్ కామెడీ పరంగా అయితే బాగుంది. అండ్ ఆ సత్యాస్ గారి కామెడీ చూసుకోండి. ఆయన బాడీ లాంగ్వేజ్‌తోనే మీకు నవ్విచ్చేస్తారబ్బా! అదైతే పక్కా. మూవీ స్టోరీ గురించి చెప్పలేదు కదా! మన హీరోస్ వచ్చేసి హీ టీమ్‌లో అయితే జాయిన్ అవుతారు. సో, కిడ్నాప్ కేసెస్ అనేవి టేక్ ఓవర్ చేస్తూ ఉంటారు. సో, కిడ్నాప్ కేసెస్‌లో వచ్చిన మనీని కొంచెం వీళ్ళు తస్కరిస్తూ ఉంటారు. సో, తస్కరించుట అంటే మీకు అర్థమై ఉంటది కదా! సో, తస్కరిస్తూ ఉంటారు. సో, అలానే ఒక కిడ్నాప్ కేస్ వస్తది. ఆ కిడ్నాప్ కేస్‌ని వచ్చినప్పటి నుండి మన హీరోస్‌కి ట్రబుల్ అనేది స్టార్ట్ అవుద్ది. సో, ఆ కిడ్నాప్ కేస్ ఏంటి? ఆ ట్రబుల్ నుండి మన హీరోస్ ఎలా బయటపడ్డారనేది స్టోరీ ప్లాట్. నాకైతే ఫుల్‌గా అయితే కామెడీ థియేటర్‌లో అయితే నవ్వుకున్నాను. ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అలాంటిది. సేమ్ 'మత్తు వదలరా 1'లో మనకి ఎలా ఎంటర్‌టైన్‌మెంట్ చేశారో అలానే 'మత్తు వదలరా 2'లో ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇన్వెస్టిగేషన్ అనేది కొంచెం గ్రిప్పింగ్ పట్టుకుంది. సో, కామెడీ లెవెల్స్ అనేవి డౌన్ అయ్యాయి. సో, కామెడీ తక్కువైంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టో ఏమో నాకంత ఇంప్రెసివ్‌గా అనిపించలా. కొంచెం సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్‌గా ఉండుంటే ఓకే. మూవీ బాగుందిరా, ఖచ్చితంగా మూవీ థియేటర్ పోయి చూడాలిరా అని ఉండేవాడిని. బట్ అయినా గానీ మనకు ఈ మూవీ జస్ట్ ఒక్కసారి థియేటర్‌లో చూడదగిన మూవీనే. మరీ చెత్త మూవీ అయితే కాదు. కామెడీ అయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తది. ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ కడుపు చెక్కలయ్యే విధంగా అయితే నవ్విస్తది. ఇంకా సెకండ్ హాఫ్ డల్ అయింది. నేను చెప్పాను కదా! ఎందుకు డల్ అయిందో. సో, ఇంకా మీరే అర్థం చేసుకోండి మూవీకి పోవాలో లేదో. సో, నాకు అనిపించిన ఒపీనియన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 6.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి.